నమస్తే. నేను డాక్టర్ ఎస్ సురేష్ గౌడ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. చాలా మంది పేషెంట్స్ నా దగ్గర స్టోన్ సర్జరీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయినా వస్తుంటారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, స్టోన్ సర్జరీ చేసుకోవడం వల్లనే మళ్ళీ స్టోన్స్ వచ్చినాయా సార్ అని అడుగుతుంటారు. కానీ ఇది తప్పు. అలా ఏముండదు. సర్జరీ చేయడం వల్ల మళ్ళీ స్టోన్స్ రావు. స్టోన్స్ అనేవి కిడ్నీలో ఫామ్ అవుతుంటాయి. కానీ ఆపరేషన్ చేసినప్పుడు ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్ తీసేస్తాం. కానీ ఫ్యూచర్ లో స్టోన్స్ ఫామ్ కాకుండా ఉండాలి అని అంటే మనం డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో కావాలి. మామూలుగా కిడ్నీ స్టోన్స్ అని 4 రకాలు ఉంటాయి. ఒకటి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, స్టెరాయిడ్ స్టోన్స్ అని, సిస్టిన్ స్టోన్స్ అని ఉంటాయి. మోస్ట్ కామన్ గా వచ్చేసి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఉన్న వాళ్ళు డైరీ ఉత్పాదనలు, పాలు, చాక్లెట్, వేరుశెనగ, కందిపప్పు ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. దాంతో పాటు చికెన్, టమాటా కూడా అవాయిడ్ చేయాలి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాంసము అంటే చికెన్, మటన్, తర్వాత కందిపప్పు, వైన్ ఇలాంటి అధిక మాంసకృతులు ఉన్న ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. స్టెరాయిడ్ స్టోన్స్ అనేటి ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. సో ఇన్ఫెక్షన్ రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాటర్ అనేది అధిక మొత్తంలో తీసుకొని ఫ్లష్ అవుట్ చేసుకోవాలి. సిస్టిన్ స్టోన్స్ అనేటి ఏంటంటే మిథియోనిన్ వల్ల వస్తుంటాయి. ఇవి చేపలలో ఎక్కువ ఉంటాయి. సో సిస్టిన్ స్టోన్స్ ఉన్న వాళ్ళు చేపలు తక్కువ తీసుకుంటే మంచిది. ప్రతిరోజు 2 లీటర్ల యూరిన్ ప్రొడ్యూస్ అయ్యేంతగా ద్రవ పదార్థాలు అంటే 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగితే మంచిది. కిడ్నీ స్టోన్ సర్జరీ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అనేది తప్పు. మీకు మళ్ళీ స్టోన్స్ రాకుండా ఆ ఏ టైప్ ఆఫ్ స్టోన్ అని తెలుసుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ, డైట్ రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ, నీళ్ళు ఎక్కువ తాగుతూ రాకుండా జాగ్రత్తలు వహించండి.